వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. మనం ఈరోజు ఎల్సిఎం ఇంట్రడక్షన్ చూద్దామండి. ఆర్ఎస్ అగర్వాల్ కిరణ్ పబ్లికేషన్ రెండు కూడాను ఒకేసారి స్టార్ట్ చేద్దామని చెప్పాం. ఆర్ఎస్ అగర్వాల్ కిరణ్ పబ్లికేషన్ రెండు కూడా చేసే ముందు ఎల్సిఎం ఏంటంటే ఎస్ఎఫ్ ఏంటి దాని ఇంట్రడక్షన్ చూసుకొని దానిలో ఏమైనా ఫార్ములాస్ ఉంటే ఫార్ములాస్ నేర్చుకుందాం. ఆ తర్వాత మనం డైరెక్ట్గా బుక్లోకి వెళ్ళిపోదామండి. ఓకేనండి. ఇంట్రడక్షన్ అనేది ఆల్రెడీ మనం ఆర్ఎస్ అగర్వాల్ 1 కూడా చేయడం జరిగినప్పటికీ మనం ఇప్పుడు కూడా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ 2లో కూడా చేద్దామండి. దీనిలో కొన్ని మెథడ్స్ అందులో మిస్ అయినవి ఏమైనా ఉంటే ఇక్కడ మనం చెప్పుకుందాము. నెక్స్ట్ ఇది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇద్దరికి ఉపయోగపడేటట్లుగా చెప్పడం జరుగుతుంది కాబట్టి తెలుగు మీడియంకి ఆల్రెడీ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి ఈ ఆర్ఎస్ఎల్ బుక్ 2 ప్లస్ కిరణ్ పబ్లికేషన్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంది కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ తెలుగు మీడియంలో ఎక్స్ప్లెనేషన్ ఆ విధంగా మనకు ఉంటుంది. అంతే బోత్ లాంగ్వేజ్ వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటుంది. మన మెథడ్స్ మాత్రమే మీరు ఇంపార్టెన్స్ గుర్తుంచుకోండి. అది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కాదండి, అర్థమైతే చాలు. అది మెథడ్ అనేది మీకు గుర్తుంచుకొని తక్కువ టైంలో చేయగలుగుతున్నామా, అది ఎక్కువ రోజులు గుర్తుంటుందా, ఆ రెండు ప్రాసెస్ మాత్రమే మీకు గుర్తుండాలండి. ఓకేనండి. ఎల్సిఎం ఎస్ఎఫ్ టాపిక్ చూద్దాం. ఎల్సిఎం ఎస్ఎఫ్ టాపిక్ ఇంట్రడక్షన్ చూద్దామండి. మొదటి వీడియో ఎల్సిఎం ఎస్ఎఫ్ టాపిక్ అనేది. అయితే ఎల్సిఎం ఎస్ఎఫ్ టాపిక్ ఇంట్రడక్షన్ చూసే ముందు ఎల్సిఎం అంటే ఏంటి, ఎస్ఎఫ్ ఏంటి తెలుసుకుందామండి. తెలిస్తే చాలండి ఎల్సిఎం ఎస్ఎఫ్ మీకు వచ్చినట్టే. చూడండి, ఎల్సిఎం మీన్స్ లీస్ట్ కామన్ మల్టిపుల్ అండి. లీస్ట్ కామన్ మల్టిపుల్ అని అర్థం అండి. లీస్ట్ కామన్ మల్టిపుల్ అది గుర్తుంటే చాలండి. తెలుగులో అయితే మనకి కసాగు అంటారు. తెలుగులో కసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజం అండి. కనిష్ట సామాన్య గుణిజము. అసలు తెలుగు పదాలు మనకి గుణిజం అంటే సామాన్య అంటే కనిష్ట అంటే ఓకేనంటే సామాన్య గుణిజము సామాన్యం అంటే కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటుందండి. అదే మల్టిపుల్ కామన్ మల్టిపుల్ అనేది మనకి ఇంగ్లీష్ వర్డ్సే బాగుంటాయి కాబట్టి ఇంగ్లీష్ వర్డ్స్ తెలుగు మీనింగ్ బట్టి తెలుసుకుందామండి. మల్టిపుల్ అంటే ఇంకేం లేదండి, ఒక టేబుల్ 2 టేబుల్ తీసుకున్నాం అనుకోండి. 2 టేబుల్లో వచ్చే ప్రతి నెంబర్ కూడా ఏమవుతుంది అంటే మల్టిపుల్ అవుతుంది అనమాట. 2 1 జా 2, 2 2 జా 4, 2 3 జా 6, 2 4 జా 8, 2 5 జా 10 అలా రాసినట్లయితే ఇవన్నీ కూడా ఏంటంటే మల్టిపుల్ ఆఫ్ 2 అండి. మల్టిపుల్ ఆఫ్ 2 యొక్క మల్టిపుల్స్ అని అర్థం అండి. అదే మల్టిపుల్ అంటే అంత ఇంకేం లేదండి. అంటే 2 టేబుల్లో ఉండే నెంబర్స్ అన్నీ కూడా చూసుకున్నట్లయితే లేదా 3 టేబుల్లో ఉండే నెంబర్స్ అన్నీ కూడా చూసుకున్నట్లయితే అవన్నీ కూడా మల్టిపుల్ అని అర్థం అండి. మల్టిపుల్స్ అవుతాయి అనమాట. ఓకేనండి. ఇది మల్టిపుల్స్. అయితే మనకు కావాల్సింది ఏంటంటే కామన్ మల్టిపుల్ అండి. కామన్ మల్టిపుల్ అయితే కామన్ మల్టిపుల్ ఇలా తీసుకుందాం. చూడండి, చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఆ ఎగ్జాంపుల్ బట్టి ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. చూడండి, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే ఎల్సిఎం ఆఫ్ 8 and 12 అని కనుక్కోమనండి. అంటే 8కి 12కి ఎల్సిఎం మనకు కావాలి. 8కి 12కి ఎల్సిఎం కావాలంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ మల్టిపుల్ అని తెలుసుకోమని, అంతే. తర్వాత మల్టిపుల్ అని తెలిస్తే మనకు కామన్ మల్టిపుల్ తెలుస్తుంది. కామన్ మల్టిపుల్ తెలిస్తే అందులో లీస్ట్ నెంబర్ అని తెలుస్తుంది. ఇక్కడ మల్టిపుల్ రాద్దామండి. మల్టిపుల్ ఆఫ్ 8 యొక్క మల్టిపుల్ చూసుకోండి. 8 యొక్క మల్టిపుల్ 8 టేబుల్ చూసుకుంటే 8 1 జా 8, 8 2 జా 16, 8 3 జా 24, 8 4 జా 32, 8 5 జా 40, నెక్స్ట్ 48, 56, నెక్స్ట్ 64, 72 అండ్ సో ఆన్ అలా వస్తుంటాయండి. మనకి ఎంతవరకు వీలుంటే అంతవరకు రాసాం, అంతే. మీకు అర్థం అవడం కోసం రాస్తున్నానండి. ఇంకా ఇలా అన్ని సమ్స్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 12 అండి. 12 యొక్క మల్టిపుల్స్ చూడండి. 12 యొక్క మల్టిపుల్ 12 1 జా 12, 12 2 జా 24, 12 3 జా 36, 12 4 జా 48, 12 5 జా 60, 12 6 జా 72, 84, 96 అండ్ సో ఆన్ అలా ఉంటాయండి మల్టిపుల్స్. ఓకేనండి. అంటే 8 టేబుల్ రాస్తాము, 12 టేబుల్ రాస్తాము. అంటే మనం ఏంటి ఈ రెండింటి యొక్క ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం మీనింగ్ ఏంటంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అండి. అంటే మల్టిపుల్ వరకు మనకు తెలిసిపోయిందండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే కామన్ మల్టిపుల్ అండి. కామన్ మల్టిపుల్ అంటే ఇందులో ఉన్న మల్టిపుల్ ఏవైతే కామన్ ఉన్నాయో అవే కామన్ మల్టిపుల్ చూడండి. ఏముందండి 24 అండి. నెక్స్ట్ ఇక్కడ 48, ఇక్కడ 48 ఉందండి. ఇక్కడ 72, ఇక్కడ 72 ఉందండి. అవే కామన్ మల్టిపుల్స్. ఇంకా మిగిలినవి కామన్గా లేవు కాబట్టి కామన్ మల్టిపుల్ చూసుకున్నట్లయితే కామన్ మల్టిపుల్ తీసుకున్నట్టు ఏమున్నాయండి 24, 48, 72 అండి. ఇలా 3 ఉన్నాయండి మనకి కామన్ మల్టిపుల్స్. ఇంకా మనకు ఉండే అవకాశం ఉందండి, లేదు ఎందుకంటే ఎన్ సో ఆన్ ఉందండి. కానీ మనకు కావాల్సింది ఏంటండి లీస్ట్ కామన్ మల్టిపుల్ కావాలండి. లీస్ట్ అంటే చిన్నది, కనిష్టమైనది. చిన్నది ఏదండి 24 అండి. అంటే
ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అవుతుందండి 24 అండి. ఇది ఎల్సిఎం మీనింగ్ బట్టి మనం చేసామండి. అంటే ఒరిజినల్ మెథడ్ చూసుకున్నట్లయితే ఇదేనండి. అయితే ఈ మెథడ్లో అన్నీ చేయవలసిన అవసరం అయితే లేదండి. అంటే మీకు ఎల్సిఎం అంటే తెలుసుకోవడం కోసం మాత్రమే. ఈ మెథడ్లో మనము అన్ని క్వశ్చన్స్కి అన్ని నెంబర్స్కి మనం రాయలేము కాబట్టి, అంటే కొద్దిగా పెద్ద సైజ్ 3 డిజిట్ నెంబర్ ఇచ్చాడు అనుకోండి చెయ్యలేము కాబట్టి దీన్ని ఎల్సిఎంని 3 పద్ధతుల్లో చేయొచ్చండి. ఒకటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. 2 డివిజన్ మెథడ్ అండి. 3 షార్ట్ కట్ అండి. ఇలా 3 మెథడ్లో చేయొచ్చండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, డివిజన్ మెథడ్, షార్ట్ కట్ ఇలా మనకి చేయొచ్చండి. అయితే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని మనం ప్రధాన కారణాంకాల లబ్ధం అంటామండి. ప్రధాన కారణాంకాల లబ్ధం తెలుగులో వాళ్ళ కోసం ఇది ప్రధాన కారణాంకాల లబ్ధం. ప్రధాన అన్న ప్రైమ్ అన్న ఒకటేనండి. ప్రధాన సంఖ్యలు అన్న ప్రైమ్ నెంబర్స్ అన్న ఒకటే. ప్రధాన సంఖ్యలు చూసుకున్నట్లు మన అందరికి తెలిసిందే 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఇలా రాసుకున్నట్లయితే ఇవి ప్రధాన సంఖ్యలు. అంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలు లేకుండా, అంటే చూడండి ఏ సంఖ్య యొక్క కారణాంకాలైనా సరే ఆ సంఖ్య మరియు 1 మాత్రమే కారణాంకాలు గల సంఖ్యను మనం ప్రధాన సంఖ్యలు అంటామండి. ఇప్పుడు 2ని 2 1 అని రాయగలం, మనం ఇంకేం రాయలేమండి. 3ని 3 1 అని రాయగలం, 5ని 5 1 అని రాయగలం. అదే 4 ఉంది అనుకోండి 4 1 4 అని రాయొచ్చు, మళ్ళీ 2 2 అని రాయొచ్చు అనమాట. అంటే ఇంకో ఎక్స్ట్రా రాయగలం. అంటే వేరే కారణాంకంగా రాయగలిగితే అది ప్రధాన సంఖ్య కాదండి. ఓన్లీ తనకు తాను ప్లస్ 1 ప్రధాన కారణాంకాలు గల సంఖ్యలను మనం ప్రధాన సంఖ్యలు అంటామండి. అయితే ఇచ్చిన నెంబర్ని ఇలా ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయగలగాలండి. ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసి దీన్ని మనం అప్పుడు మనం ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అదొక మెథడ్ అండి. నెక్స్ట్ డివిజన్ మెథడ్ అండి. ఇప్పుడు ఈ డివిజన్ మెథడ్ అనేది అందరూ చేస్తారండి, ఎందుకంటే మీకు స్కూల్ లెవెల్ నుంచి అందరూ నేర్పిన మెథడేనండి. ఇచ్చిన నెంబర్స్ని ఇప్పుడు చూడండి 8, 12 తీసుకున్నట్లయితే 8, 12 ఈ విధంగా డివిజన్ చేస్తాము. మొదటి ప్రధాన సంఖ్యతో చేసుకోవాలి, లేదంటే మీకు ఏది రెండింటిలో ఏదైతే కామన్ తీయడానికి అవకాశం ఉందో దాంతో చేసుకోవచ్చు. రెండింటిలో 4th కామన్ తీయచ్చు కాబట్టి 4 2s 4 3s చేయొచ్చు. ఇప్పుడు మనకి ఈ రెండింటి నుండి కామన్ తీయడానికి అవకాశం లేదు కాబట్టి డైరెక్ట్గా 4 × 2 × 3 అని రాస్తారు. 4 2s 8, 8 3s 24 అంటే ఎల్సిఎం 24 24. ఇది డివిజన్ మెథడ్ అందరికీ వచ్చిన మెథడ్ అండి. నెక్స్ట్ షార్ట్ కట్ చూసుకున్నట్లయితే ఇది 2 విధాలుగా చేయొచ్చు అండి. 2 విధాలుగా ఏంటంటే ఇందులో పెన్ను పేపర్ ఉపయోగించకుండా ఒకటి చేయొచ్చు, ఇలా కామన్ తీసే మెథడ్లో కూడా చేయొచ్చు. అంటే దాని రూల్స్ నేను చెప్తాను, దాన్ని బట్టి చేయడానికి ప్రయత్నిద్దామండి. లేదంటే మనము సమ్ వచ్చేటప్పుడు అంటే మనకి మనం ఆర్ఎస్ఎల్ బుక్ ఎలాగ చెప్పుకుంటాం కదా, ఆర్ఎస్ఎల్ ప్లస్ కిరణ్ పబ్లికేషన్ ఏం చెప్పుకున్నా సరే సమ్ వచ్చినప్పుడు దాన్ని షార్ట్లో ఎలా చేయాలి, నార్మల్గా ఇలా డివిజన్ ఎలా చేయాలి. ఇలా డివిజన్ నేను 2-3 సమ్స్ చెప్తానండి, తర్వాత మిగిలినంతా కూడా షార్ట్ కట్లోకి వెళ్ళిపోతానండి. మీకు షార్ట్ కట్ ఓకేనండి. షార్ట్ కట్ వద్దు మీకు డివిజన్ మెథడ్లో చేయాలి అని అంటే మీరు కామెంట్లో తెలియజేయండి. తెలియజేస్తే నేను 2 మెథడ్లు కలిపి చెప్తానండి. డివిజన్ మెథడ్ కంటే షార్ట్ కట్ మెథడ్ బెటర్గా ఉంటుందండి. అంటే కొన్ని సందర్భంలో ఏంటంటే మనకి తప్పు కూడా అయ్యే అవకాశం లేదండి. డివిజన్ మెథడ్లో తప్పు అయ్యే అవకాశం ఉంటుందండి. అంటే తీయవలసిన నెంబర్ కన్నా వేరే నెంబర్ మనం కామన్ తీసినట్లయితే అప్పుడు మనకి తప్పు వచ్చే అవకాశం ఉందండి. ఏది డివిజన్ మెథడ్లో చిన్న చిన్న మిస్టేక్స్ అండి. అది కూడా రేర్ కేసెస్ అండి. అది కూడా మీకు ఎలాంటి ఎస్ఐ కానిస్టేబుల్లో ఎస్ఐ ఎగ్జామ్స్లో అలాంటి మిస్టేక్స్ ఉన్నవి ఇస్తుంటాడండి. అంటే మీరు ఏం చేస్తారంటే ఇలా డివిజన్ మెథడ్లో చేస్తే చిన్న మిస్టేక్ వస్తుందండి. అది మీకు కరెక్ట్ ఆన్సరే, కానీ ఎగ్జామ్ పర్పస్ తప్పు ఆన్సర్ అంటే. కాబట్టి డివిజన్ మెథడ్ ఇబ్బంది పెడుతుంది. దాని గురించి షార్ట్ కట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఆ 2 చెప్పుకుందాం. అయితే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది డైరెక్ట్గా మనకు క్వశ్చన్స్ ఉంటాయి, దాని ఫామ్లో కూడా నేను చెప్తానండి. ఇప్పుడు వరకు మనం ఏం చెప్పుకున్నామండి, ఎల్సిఎం మాత్రమే తెలుసుకున్నామండి. ఇప్పుడు ఎస్సిఎఫ్ చూద్దాము. ఈ రెండింటికి కామన్ ఫార్ములాస్ అన్ని కూడా వరుసగా నేను డిస్కస్ చేద్దాం. ఎస్సిఎఫ్ అండి, ఎల్సిఎం డెఫినేషన్ తీసుకున్నాము. ఇప్పుడు ఎస్సిఎఫ్ డెఫినేషన్ తీసుకొని చేద్దామండి. ఎస్సిఎఫ్ దీన్నే మనం జీసీడీ అని కూడా అంటారండి. ఎస్సిఎఫ్ మీన్స్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అండి. కామన్ ఫ్యాక్టర్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. దీని తెలుగులో అయితే గసాబ్ అంటారు. గనిష్ట సామాన్య భాజకము గసాబ్ అంటామండి. గరిష్ట సామాన్య భాజకము. చూడండి తెలుగులో పేర్లు భాజకం అంటే చాలా మంది తెలియదండి, ఫ్యాక్టర్ అంటే మనకు తెలుస్తుందండి. అంటే కొన్ని తెలుగు వర్డ్స్ అనేది మర్చిపోయారండి పూర్తిగా. కాబట్టి తెలుగు వర్డ్స్ కంటే ఇంగ్లీష్ వర్డ్స్ గుర్తుంచుకోండి, ఎందుకంటే ప్రామాణికం అవే కాబట్టి.
మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే, తెలుగులో పేపర్ ఉన్నా సరే ఇంగ్లీష్లో ఖచ్చితంగా క్వశ్చన్ అనేది మీద కనిపిస్తుంది. హిందీలో రాసినప్పటికీ ఇంగ్లీష్లో ఖచ్చితంగా క్వశ్చన్ కనిపిస్తుంది. కాబట్టి ఇంగ్లీష్ వర్డ్స్ గుర్తుంచుకొని ప్రయత్నించండి. మీకు ఇంకా తెలుగులో టైపింగ్ లెటర్ తప్పు వచ్చినా సరే మనకి ఇంగ్లీష్లో ప్రామాణికం తీసుకుంటారు, కానీ తెలుగులో తప్పు ఉంది కాబట్టి క్వశ్చన్ తప్పు అని డిక్లేర్ చేయరు. అది గుర్తుంచుకోండి. అయితే ఫ్యాక్టర్ అంటే తెలుసుకోవాలండి. ఫ్యాక్టర్ అంటే ఏం లేదు, ఇంతకుముందు గుణిజం అంటే మల్టిపుల్ అంటే ఏం చేసామంటే టేబుల్ రాసామండి. ఇప్పుడు ఫ్యాక్టర్ అంటే ఏం లేదండి, ఒక నెంబర్ మనం తీసుకున్నామండి, ఒక నెంబర్ ఒక 12 తీసుకున్నాం అనుకోండి. 12 తీసుకున్నట్టు 12 అనేది ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందో అవన్నీ కూడా ఏమవుతాయండి, ఫ్యాక్టర్స్ అవుతాయండి. ఇప్పుడు చూడండి 12ని ఏమని రాయొచ్చండి, 12ని 1 × 12 అని రాయొచ్చండి. ఇంకేం రాయొచ్చండి, 2 × 6 అని రాయొచ్చండి. ఇంకేం రాయొచ్చండి, 3 × 4 అని రాయొచ్చండి. ఇంకేమైనా రాయని అవకాశం ఉందండి. మళ్ళీ 4 × 3 అని రాయొచ్చు, మళ్ళీ 6 × 2 అని రాయొచ్చు, 12 × 1 అని రాయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న 1, 2, 3, 4, 6, 12 ఇవన్నీ కూడా ఏమవుతాయండి, 12 యొక్క ఫ్యాక్టర్స్ అవుతాయండి. 12 యొక్క ఫ్యాక్టర్స్ అవుతాయండి. మన నెంబర్ సిస్టమ్ చెప్పుకున్నప్పుడు ఈ ఫ్యాక్టర్స్ గురించి కూడా చెప్పుకుందామండి. ఫ్యాక్టర్స్, మల్టిపుల్స్ అన్నీ వస్తాయండి. ఫ్యాక్టర్స్ అనేవి లిమిటెడ్, మల్టిపుల్స్ అనేవి అన్లిమిటెడ్ అండి. ఇక్కడ లిమిటెడ్గా ఉంటాయి, కొన్ని నెంబర్స్ మాత్రం అంటే. ఇప్పుడు 12 యొక్క ఫ్యాక్టర్స్ అనగా ఏం రాస్తామండి, ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 తీసుకున్నట్లయితే 1, 2, 3, 4, 6, 12 అని రాస్తామండి ఫ్యాక్టర్స్. అంటే ఈ 12ని ఏ నెంబర్లతో అయితే నిశేషంగా భాగించగలమో, ఎగ్జాక్ట్లీ డివిజన్ చేయగలమో ఆ నెంబర్స్ అన్నీ కూడా మన ఫ్యాక్టర్స్ అవుతాయండి. అంటే 1తో 12ని భాగించవచ్చు, 2తో భాగించవచ్చు, 3తో భాగించవచ్చు, 4తో భాగించవచ్చు, 6తో కూడా చేయొచ్చు, 12తో కూడా భాగించవచ్చు. ఇవన్నీ కూడా ఏంటండి, ఫ్యాక్టర్స్ అండి. అయితే మనకి లిమిటెడ్ అండి. ఇక్కడ చుక్కలు ఉన్నాయండి, చుక్కలు ఏం లేవండి, లేవు కాబట్టి లిమిటెడ్. ఫ్యాక్టర్స్ ఆర్ లిమిటెడ్, మల్టిపుల్స్ ఆర్ అన్లిమిటెడ్. అవి అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి, అనంతం వరకు వస్తూనే ఉంటాయండి. ఇవి అనంతం వరకు ఉండవండి. ఇవి ఫ్యాక్టర్స్ అంటే. ఈ ఫ్యాక్టర్ డెఫినేషన్ మన నెంబర్ సిస్టంలో మరి సపరేట్గా చెప్పుకుందామండి. ఇప్పుడు మనకేంటంటే ఈ డెఫినేషన్లో అంటే ఇది ఎస్సిఎఫ్ అనే డెఫినేషన్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నామండి. దాన్ని మరొక పేరు ఏమన్నామంటే జీసీడీ అన్నామండి. జీసీడీ అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్. డివైజర్ అన్న ఫ్యాక్టర్ అన్న ఒకటేనండి. గ్రేటెస్ట్ కామన్ డివైజర్, అది గుర్తుంచుకోండి. దాన్ని తెలుగులో అయితే గసాబ్ అంటారు, ఇంగ్లీష్లో అయితే ఎస్సిఎఫ్ అని ఉంటుంది, జీసీడీ అని ఉంటుంది. జీసీడీ అంటే ఏదో కొత్తది అనుకోవద్దండి, అందుకే పక్కన రాసుకోండి. చిన్న మిస్టేక్స్ ఇవేనండి. అసలు జీసీడీ లేదే అనుకున్నాం చాలామంది, జీసీడీ ఉంది. అదేంటంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్. డివైజర్ అన్న ఫ్యాక్టర్ అన్న ఒకటే, గ్రేటెస్ట్ అన్న హైయెస్ట్ అన్న ఒకటేనండి. అది గరిష్ట. గ్రేటెస్ట్ అంటే గరిష్ట, హైయెస్ట్ అన్న గరిష్ట. కాబట్టి అది మాత్రం అబ్జర్వ్ చేసుకోండి. ఈ రెండు పేర్లు మాత్రం కంపల్సరీ రాసుకోవాలి. డెఫినేషన్ కూడా రాసుకోండి, గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అని. ఇప్పుడు రెండు నెంబర్లు తీసుకుందామండి. ఇప్పుడు తీసుకున్న నెంబర్ ఏది తీసుకుందాము, ఎస్సిఎఫ్ ఆఫ్ 8, 12 అండి. 8, 12 ఈ రెండింటికి ఎస్సిఎఫ్ చేయాలండి. దీన్ని మనం ఈ డెఫినేషన్ ఆధారంగా తీసుకుందామండి. ముందు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్లో ముందు ఫ్యాక్టర్ అంటే తెలియాలండి. ఫ్యాక్టర్ అంటే తెలియాలి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 యొక్క ఫ్యాక్టర్స్ రాద్దామండి. 8ని 1తో డివిజన్ చేయగలమండి, 2తో డివిజన్ చేయగలము, 3తో చేయలేము, 4తో చేయగలము, 5తో చేయలేము, 6తో చేయలేము, 7తో చేయలేము. కాబట్టి నెక్స్ట్ దేంతో చేయొచ్చండి, 8తో చేయొచ్చండి. ఇవి ఏ ఫ్యాక్టర్స్ అండి, 8 యొక్క ఫ్యాక్టర్స్ అండి. కాబట్టి 8 యొక్క ఫ్యాక్టర్స్ రాస్తాం. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 అండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 యొక్క ఫ్యాక్టర్స్ రాస్తామండి. అంటే దీన్ని 1తో డివిజన్ చేయగలము, 2తో చేయగలము, 3తో కూడా డివిజన్ చేయగలము, 4తో కూడా చేయగలము, 6తో చేయగలము, అండ్ 12తో చేయగలమండి. మిగిలిన మధ్యలో నెంబర్తో 12కి చేయలేమండి. అంటే దేంతో మనం మల్టిపుల్ డివిజన్ చేయగలము అవన్నీ రాసిండి ఇక్కడ. ఇప్పుడు మనకి ఏంటంటే ఫ్యాక్టర్ వరకు ఓకే అయిపోయినామండి. నెక్స్ట్ ఏంటంటే కామన్ ఫ్యాక్టర్ అండి. కామన్ ఫ్యాక్టర్ చూసుకున్నట్లయితే కామన్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే చూడండి, 1 కామన్ రెండింటిలో ఉందండి, 1 రాసుకోండి. 2 రెండింటిలో ఉందండి, 2 రాసుకోండి. ఇక్కడ 3 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదండి, రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉందండి, కాబట్టి 4 రాయాలండి. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ లేదండి, రాయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే కామన్ ఉన్న ఫ్యాక్టర్స్ మాత్రం రాయాలి. కామన్ ఫ్యాక్టర్ రాసాం, 1, 2, 4 వచ్చిందండి. తర్వాత ఏమన్నాడండి, హైయెస్ట్ నెంబర్ అన్నాడు. హైయెస్ట్ ఆర్ గ్రేటెస్ట్. హైయెస్ట్ నెంబర్ అన్నాడు కాబట్టి అందులో హైయెస్ట్ ఏదండి, 4. కాబట్టి ఎస్సిఎఫ్ ఆఫ్ 8, 12 ఈజ్ ఈక్వల్ టు 4 అండి. ఇది డెఫినేషన్ పరంగా. మళ్ళీ ఈ ఎస్సిఎఫ్ని మనము మళ్ళీ 3 రకాలుగా చేయొచ్చండి. ఒకటి ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ఇంకోటి ఏంటంటే డివిజన్ మెథడ్. ఈ డివిజన్లో 2 రకాలు ఉంటాయి, అంటే షార్ట్ డివిజన్ ఉంటుంది, డివిజన్ ఉంటుందండి. డివిజన్ మెథడ్లో చిన్న నెంబర్స్ ఇస్తే డివిజన్ మెథడ్లో చేయాలి, పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు షార్ట్ డివిజన్లో చేయాలండి. నెక్స్ట్ షార్ట్ కట్స్ అండి. షార్ట్ కట్ అయితే ఈ షార్ట్ కట్లో చాలా మెథడ్స్ ఉన్నాయండి. షార్ట్ కట్లో డిఫరెన్స్ మెథడ్ అని ఉంటుందండి, చాలా బెటర్. అది డిఫరెన్స్ మెథడ్ యూజ్ చేసి చేసుకున్నట్లయితే మనకి ఎస్సిఎఫ్ అనేది చాలా తొందరగా మనం ఐడెంటిఫై చేయొచ్చండి. మనకి ఎస్సిఎఫ్ ఎప్పుడు కూడా ఆప్షన్ త్రూ చేయడానికి మనకి
ఫార్ములాస్ ఎలా నేను చెప్తున్నాను అంటే డిఫరెన్స్ మెథడ్ అని ఉంటుంది. ఇప్పటి వరకు మీరు వినుండకపోవచ్చు, ఏ యూట్యూబ్ ఛానల్ కూడా కనిపించదు అది. ఆ డిఫరెన్స్ మెథడ్లో కూడా మనం చెప్పుకుందాం అండి. షార్ట్ కట్, ఈ షార్ట్ కట్ ఇక్కడ మనకు 3 రకాలు ఉంటాయండి. ఒకటి ఎజంప్షన్ చేయొచ్చండి, అంటే ఎంతని మనం ఊహించి చెప్పొచ్చు. నెక్స్ట్ షార్ట్ కట్లో చేయొచ్చు, దాంతోపాటుగా డిఫరెన్స్ మెథడ్లో చేయొచ్చు అండి. ఇది 3 రకాలు ఉంటాయి. డిఫరెన్స్ మెథడ్ ఓన్లీ ఆప్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే చేయగలము, అంటే మనకి ఎలాగా ఎగ్జామ్ రాసినప్పుడు ఖచ్చితంగా 4 ఆప్షన్ ఇస్తారు కాబట్టి దానిలో చేయొచ్చు. అవన్నీ కూడా మనకి ఇవి గుర్తుంచుకోండి, అవి ఖచ్చితంగా మనకి ఎక్కడ వస్తాయండి, మనం క్వశ్చన్ చేసేటప్పుడు మీకు నేను చూపిస్తానండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, ఇది మనకి ఎస్సిఎఫ్ ఎల్సిఎం. అయితే ఇప్పుడు ఇందులో మెథడ్ మనం చెప్పుకున్నామంటే ప్రైమ్ ఫ్యాక్టరేషన్, డివిజన్ మెథడ్, షార్ట్ కట్ అన్నాము. అసలు ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ అంటే ఏంటి, దాన్ని ఎలా చేయాలో చూద్దామండి. రెండింటిని కలిపి ఒకేసారి చెప్పేద్దామండి, ఎల్సిఎం ఎస్సిఎఫ్ రెండింటిని కలిపి. ఎల్సిఎం ఎస్సిఎఫ్ అండి, ఈ రెండు చూద్దాము. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండి, ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాసి చేసేదే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండి. ఇది నార్మల్ నెంబర్లకి చేయొచ్చు, కానీ నార్మల్ నెంబర్లకి ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగించమండి. కానీ ఇచ్చిన క్వశ్చనే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఉందనుకోండి, ఇప్పుడు చూడండి 2 నెంబర్స్ అడిగి ఇచ్చాడండి, అంటే 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 అని ఇచ్చాడండి. 2 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 7 అని ఇచ్చాడండి. మరొక నెంబరు 2 to the power of 4 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 ఇచ్చాడండి. 7 ఇచ్చిన ఒకటి ఒక నెల ఇచ్చాడు అనుకోండి. ఇలా 3 నెంబర్లు ఇచ్చాడండి. దీనికి ఎల్సిఎం కనుక్కోమన్నాడు. చూడండి, ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్కటి కూడా ప్రైమ్ నెంబర్ అండి. కనిపిస్తున్న ప్రతి ఒక్కటి కూడాను అంటే బేస్ వాల్యూ చూసుకున్నట్లయితే బేస్లన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. ఇదే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండి, అంటే ఇచ్చిన నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్గా రాయాలండి. ఇప్పుడు చూడండి, దీని వాల్యూ చూసుకున్నట్లయితే, ఇప్పుడు దీని వాల్యూ చూడండి, ఇది ఎంత అండి, 8 16 అండి, 16. ఇది ఒక 15 అండి. 16లో చూసుకున్నట్లయితే ఎంత అవుతుందంటే 240 అనుకుంటా. అంటే 240ని ఈ విధంగా రాసుకోవచ్చు అని అర్థం అండి. ఓకేనండి. 240 8 8 3 ఎంత 240 అండి. ఈ అంటే 240 ఈ సంథింగ్ ఇది ఒక నెంబర్ ఏదో ఉంటుందండి. దానికి అలా ఎల్సిఎం కనుక్కున్నప్పుడు ఈ విధంగా విడదీసి తర్వాత చేయాలంటే కష్టం అండి, కాబట్టి అలా చేయాల్సిన అవసరం లేదు. కానీ లెక్కలో డైరెక్ట్గా ఇలాగే ఇస్తుంటాడండి, ఇటువంటివి ఇచ్చేస్తుంటాడు. అప్పుడు మాత్రమే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించాలి. అయితే అప్పుడు ఎల్సిఎం ఫార్ములా ఏంటి, ఈ విధంగా ఇచ్చినప్పుడు ఎల్సిఎం ఫార్ములా ఏంటంటే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఆల్ బేస్ వాల్యూస్ హోల్ టు ది పవర్ ఆఫ్ హైయెస్ట్ పవర్ అండి. గుర్తుంచుకోండి, ఆల్ బేస్ వాల్యూస్ హోల్ టు ది పవర్ ఆఫ్ హైయెస్ట్ పవర్ అండి. అదే ఎస్సిఎఫ్ చూసుకున్నట్లయితే కామన్ బేస్ వాల్యూస్ హోల్ టు ది పవర్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ అండి. ఇది మనకి ఫార్ములా అండి. ఓకేనండి. ఈ ఫార్ములా ఉపయోగించి మనం చేయొచ్చు. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఆల్ బేస్ వాల్యూస్ హోల్ టు ది పవర్ ఆఫ్ హైయెస్ట్ పవర్, ఎస్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కామన్ బేస్ వాల్యూస్ హోల్ టు ది పవర్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ అండి. దీన్ని ఉపయోగించి చేయొచ్చు. ఓకే, చూడండి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎల్సిఎం చూసుకున్నట్లయితే ఆల్ బేస్ వాల్యూస్ హోల్ టు ది పవర్ హైయెస్ట్ పవర్, ఇక్కడ మనకి ఎస్ఎఫ్ చూసుకున్నట్లయితే కామన్ బేస్ వాల్యూస్ హోల్ టు ది పవర్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ అండి. అయితే ఒకసారి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ రాసాం కాబట్టి దీనికి ఎస్ఎఫ్ చేద్దామండి. ఎస్ఎఫ్ చేస్తే ఇక్కడ ఏం లేదండి, ఆల్ బేస్ వాల్యూస్ అంటే ఇక్కడ ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి అవన్నీ రాసినవేనండి. ఇక్కడ చూడండి 2 అనే ప్రైమ్ నెంబర్ ఉంది, 2 రాయండి. 3 ఉంది, 3 రాయండి. నెక్స్ట్ 5 ఉంది, 5 రాయండి. నెక్స్ట్ ఇందులో చూసుకున్నట్లయితే ఇంకా ఎక్స్ట్రా 7 కూడా ఉందండి, కాబట్టి 7 రాశారు. అన్ని రాశారు, అక్కడ ఏముంటో రాశారు. ఇక్కడ 11 ఉందనుకోండి, ఇక్కడ కూడా 11 రాయవలసిందే. ఓకేనండి. అలా ఎన్ని ఉంటే రాసేస్తారు. ఇవి ఆల్ బేస్ వాల్యూస్ అనమాట. హోల్ టు ది పవర్ ఆఫ్ హైయెస్ట్ పవర్ అండి. హోల్ టు ది పవర్ ఆఫ్ హైయెస్ట్ పవర్ అంటే ఇక్కడ పవర్ ఎట్టకూడదండి, ప్రతి దానికి చూసుకోవాలి. ఇప్పుడు 2 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ 2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందండి. ఇందులో హైయెస్ట్ పవర్ చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉందండి. కాబట్టి ఏది హైయెస్ట్ అంటే 4 హైయెస్ట్, కాబట్టి అంటే 2 to the power of 4 అని అర్థం అన్నమాట. 2 to the power of 4. నెక్స్ట్ 3 చూసుకోండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. హైయెస్ట్ పవర్ చూడండి, ఇక్కడ 3 to the power of 1, 3 స్క్వేర్ అంటే స్క్వేరే పెద్దది కదండి, కాబట్టి 3 స్క్వేర్ తీసుకోండి. నెక్స్ట్ 5 to the power, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఇక్కడ 5 స్క్వేర్, 2 పెద్ద కాబట్టి స్క్వేర్ అండి. 7 ఇక్కడ ఒక్క దగ్గర ఉంది, దాని పవర్ ఆఫ్ ఏమి లేదండి, 1 ఉన్నట్టు ఆ 1 అండి. ఇక్కడ కూడా 11 ఒకటే ఉందండి, దాని పవర్ ఆఫ్ ఏమి లేదండి, 1 ఉన్నట్టు. ఇది ఏమవుతుందంటే
ఎల్సిఎం అవుతుందండి. అంటే ఇక్కడ ఏదైనా కష్టపడ్డామండి, ఏం లేదండి, ఈ చిన్న విషయం గుర్తుంటే సరిపోతుందండి. ఆల్ బేస్ వాల్యూస్ హోల్ టు ది పవర్ ఆఫ్ హైయెస్ట్ పవర్ అని గుర్తుంటే మాత్రం సరిపోతుంది, రాసి వచ్చింది. ఓకేనండి. అయితే మనకి ఇచ్చిన నెంబర్ని ఈ విధంగా మార్చి ప్రయత్నించామనుకోండి కష్టమవుతుందండి. ఓన్లీ ఈ విధంగా మీకు ఇలా పవర్ ఆఫ్లో కనిపించినట్లయితే మాత్రమే ఇది ఉపయోగించండి. అదే ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ అండి. ఓకేనండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నవి మాత్రమే పెట్టండి, లేకపోతే వద్దు. ఇప్పుడు ఒక 240 ఇచ్చాడు అనుకోండి, ఆ 240ని 2 1 120 అని, మళ్ళీ 2తో 260 అని, మళ్ళీ 2తో 230 అని, 3తో 310 అని, అలా మళ్ళీ 2తో 2 5 అని. అంటే ఏమొచ్చింది, ఇక్కడ 2 ఇక్కడ 2 ఇక్కడ 2 ఇక్కడ 2 మొత్తం 4 2s వచ్చాయి కాబట్టి 2 to the power 4 అని, ఒక 3 వచ్చింది కాబట్టి ఇంటూ 3 అని, ఒక 5 వచ్చింది కాబట్టి ఇంటూ 5 అని, అంటే 2 to the power 4 ఇంటూ 3 ఇంటూ 5 అని. అంటే ఒక్కొక్క నెంబర్ని ఇలా విడదీసుకుంటే ఇంత అవుతుందంటే అయిపోయిన తర్వాత సింపుల్ కదా అని అనుకోగలను. ఇలా విడదీయడానికి టైం వేస్ట్ అవుతుంది, విడదీయ అవసరం లేదు. ఈ విధంగా మీకు ఎక్కడైనా క్వశ్చన్ కనిపిస్తే అప్పుడు మాత్రమే ఈ ఫామ్లో ఉపయోగించండి, లేకపోతే అలా విడదీసి చేయొద్దు. దానికి మన మంచి టెక్నిక్స్ ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ మనం చూడండి. అదే మరి ఎస్సిఎఫ్ ఇదే నెంబర్లకి సేమ్ నెంబర్లకి ఎస్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి? ఇక్కడ కామన్ బేస్ వాల్యూస్ అన్నట్టు చూడండి. కామన్ బేస్ వాల్యూస్ అంటే ఇక్కడ మనకి బేస్ వాల్యూస్ చూసుకున్నట్లయితే ప్రైమ్ నెంబర్స్ ఉంటాయండి అన్ని కూడాను. ఈ ప్రైమ్ నెంబర్స్లో ఏదైతే కామన్ ఉంటుందో ఇక్కడ మనకి 3 నెంబర్స్ ఉన్నాయండి. ఈ 3 నెంబర్స్లో కామన్ ఉంది తీసుకోవాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఎస్సిఎఫ్ వచ్చినప్పుడు ఏం తీసుకోవాలంటే ఇక్కడ 2 తీసుకోండి ఇంటూ, మళ్ళీ ఈ 3 నెంబర్స్లో 3 ఉంది 3 ఉంది 3 ఉంది కాబట్టి ఇంటూ 3 తీసుకోండి. 5 ఉంది 5 ఉంది 5 ఉంది కాబట్టి ఇంటూ 5 తీసుకోండి. నెక్స్ట్ 7 ఇక్కడ ఒక్క దగ్గర ఉందండి, తీసుకోకూడదు. 11 ఇక్కడ ఒక్క దగ్గర ఉంది కాబట్టి తీసుకోకూడదు, మూడింట్లో ఉండాలి. ఇక్కడ ఒక 7 ఉంది అనుకోండి, అంటే ఇక్కడ 7 ఉంది కానీ ఇక్కడ లేదు కాబట్టి తీసుకునే అవసరం, తీసుకోకూడదు అని అర్థం అనమాట. ఓకేనండి. ఓకే, ఇప్పుడు చూడండి ఇది మనకి వచ్చిందండి. హోల్ టు ది పవర్ ఆఫ్ ఏమన్నానండి, స్మాలెస్ట్ పవర్ అండి. స్మాలెస్ట్ పవర్ అంటే ఇందులో ఏదైతే స్మాల్ ఉందో అది తీసుకోవాలి. ఇక్కడలాగే తీసుకోవాలండి, ప్రతి నెంబర్కి చెక్ చేసుకోవాలి. 2 తీసుకున్నాం, 2 to the power of 3 ఉంది, 2 ఉంది, 4 ఉంది. 3 2 4లో చిన్నది ఏదండి 2 కాబట్టి 2 తీసుకోండి, అంటే 2 స్క్వేర్. నెక్స్ట్ 3 తీసుకున్నట్లయితే 3లో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 చిన్నది కాబట్టి 1 తీసుకుంటారు. 5లో చూసుకుని ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉందండి. ఏది చిన్నదండి, 1 చిన్నది కాబట్టి 1 తీసుకుంటాను. ఎస్ఎఫ్ కూడా ఏమవుతుందండి 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5 అవుతుంది. 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5 ఇది ఎస్ఎఫ్ అండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎస్సిఎఫ్ అనేది ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ మనం డివిజన్ మెథడ్ చెప్పుకున్నామండి. అయితే డివిజన్ మెథడ్లో మీకు ఆల్రెడీ చేయడం వచ్చు, ఆ విధంగా చేసుకోవచ్చు. నేను ఒక్కసారి ఒక లెక్క చెప్తాను నేను, మిగిలినవి మీరు చూసుకుంటారండి. మనం నెక్స్ట్ మనకి ఎగ్జామ్లో ఎలా వస్తాయి కదా, ఎగ్జామ్ అంటే అర్థం మనకి ఆర్ఎస్ఆర్ బుక్లో మనం ఉంటాయి కాబట్టి అప్పుడు చేసుకుందామంటే అది షార్ట్ కట్లో చెప్తాను, డివిజన్ మెథడ్లో చెప్తాను, రెండింటిని బట్టి మీరు అర్థం చేసుకుంటారా. ఓకే, డివిజన్ మెథడ్లో ఏమంటే ఒక 15 18 24 అనేసి ఇలా ఉన్నాయండి. 15 18 24 ఉన్నాయండి. దీనికి ఎల్సిఎం కట్టాలండి. ఎల్సిఎం కట్టాలంటే మీకు డివిజన్ మెథడ్ ఇలా చేస్తారండి. ఏమైనా 2తో పోతేనే చూసుకుంటారు, 2తో ఇది పోవట్లే, ఈ 2 పోతున్నాయి కాబట్టి 3తో పోతాయి కాబట్టి 3తో తీసుకుంటారు. అంటే 3 5s 3 6s 3 8s. మళ్ళీ ఇప్పుడు ఏ నెంబర్తో పోతాయండి, ఇది 2తో పోతుంది, ఇది 2తో పోతుంది కాబట్టి 2తో క్యాన్సిల్ చేస్తారండి. ఇక్కడ తెగదు కాబట్టి యాజ్ ఈజ్ చేసండి. 2తో 2 3s 2తో 2 4s అండి. ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్గా మరి క్యాన్సిల్ అవ్వండి. దేర్ఫోర్ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 3 ఇంటూ 2 5 ఇంటూ 3 ఇంటూ 4 అండి. ఇలా మనం మొత్తం మల్టిప్లై చేస్తే మనకి ఎల్సిఎం వస్తుందండి. మల్టిప్లై చేసేయండి, ఎంత అవుతుంది చూడండి. ఈ 2 ఇంటూ చేస్తే 10 10 ఇంటూ 3 30 30 ఇంటూ 3 90 90 ఇంటూ 4 360. ఎల్సిఎం అనేది 360 అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదే సేమ్ నెంబర్కి 15 ఇంటూ 8 ఇంటూ 18 ఇంటూ 24 దీనికి చేసేటప్పుడు ఎల్సిఎం చేసినప్పుడు ఏ 2 నెంబర్లు క్యాన్సిల్ అయినా సరే అది దాంతో క్యాన్సిల్ చేసి వచ్చండి. ఎల్సిఎం చేసినప్పుడు చూడండి ఇక్కడ ఈ 2 నెంబర్లే క్యాన్సిల్ అయ్యండి, అయినప్పటికీ 2తో మనం డివిజన్ చేసామండి. కానీ ఎస్ఎఫ్కి వచ్చినప్పటికీ ఇక్కడ ఉన్న 3 నెంబర్స్ కలిపి డివిజన్ అయితే మాత్రమే, ఇక్కడ 3 నెంబర్స్ కూడాను డివిజన్ అయితేనే డివిజన్ చేయాలి, లేకపోతే డివిజన్ చేయకూడదు. 2తో 2 నెంబర్లు అవుతున్నాయి, ఈ నెంబర్ అవ్వట్లేదు కాబట్టి 2తో చేయకూడదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3 కాబట్టి 3తో చెక్ చేయండి. 3తో 3 5s 3 6s 3 8s అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 5 టేబుల్తో పోవు, 3 టేబుల్తో పోవు, 2 టేబుల్తో అన్నీ పోవు, ఈ 2 పోతాయి. 2 పోతే తీసుకోవడం, 3 పోయినప్పుడు తీసుకోవాలండి. ఇప్పుడు దీని ఎస్ఎఫ్ చూసుకున్నట్లయితే ఇది ఒక్కటే అవుతుంది, ఓన్లీ డివైజర్సే తీసుకోవాలండి. అందుకే ఎస్ఎఫ్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని చెప్పాము, గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అన్నామండి. అంటే ఇక్కడ ఓన్లీ డివైజర్ మాత్రమే తీసుకోవాలి, ఓన్లీ డివైజర్ మాత్రమే తీసుకోవాలి. అంటే దీని ఎస్ఎఫ్ ఏమవుతుందండి
3 అవుతుందండి. ఇది డివిజన్ మెథడ్. మీ అందరికీ తెలిసిన మెథడ్, స్కూల్ లెవెల్ నుంచి తెలుసుకున్న మెథడ్ అండి. అయితే మన షార్ట్ కట్ మెథడ్ ఏ విధంగా చేస్తామో చూద్దామండి. షార్ట్ కట్ మెథడ్కి వచ్చినప్పటికి ఇందులో 3 రకాలు ఉంటాయండి. మనకి ఇక్కడ ఇలాంటి ఎగ్జాంపుల్ తీసుకునే కంటే నెక్స్ట్ మనం ఆర్ఎస్ఆర్ బుక్ కానీ కిరణ్ పబ్లికేషన్ బుక్ కానీ తీసుకొని అందులో ఎగ్జాంపుల్కి మనం షార్ట్ కట్ అప్లై చేసామనుకోండి చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి ఆప్షన్స్ కూడా అక్కడ దగ్గరలో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్తే ఏదో మ్యాజిక్ నాకు తగ్గట్టుగా నేను ఇక్కడ రాసుకున్నట్టు ఉంటుంది. అదే బుక్లో అయితే ఎవరో రాసిన బుక్ని మనం చేసినట్టు ఉంటుందండి. కాబట్టి షార్ట్ కట్ అనేది అక్కడ అప్లై చేద్దాము. ఆల్రెడీ మన ఓల్డ్ స్టూడెంట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు షార్ట్ కట్ ఏ విధంగా చేయాలో తెలుస్తుందండి. షార్ట్ కట్ అనేది ఏ విధంగా చేయాలో వాళ్ళకి తెలుసు. మనం ఏంటంటే సమ్ వచ్చినప్పుడు చేసుకుంటే బాగుంటుందండి. మనకి ఎలానో మొత్తం 290 క్వశ్చన్స్ కాబట్టి ఖచ్చితంగా ఈ ట్రిక్ అనేది మినిమం 200 క్వశ్చన్స్ కింద ఉపయోగిస్తాం కాబట్టి మీకు బ్రెయిన్లో బాగా స్టోర్ అయిపోతుందండి. ఓకేనండి. షార్ట్ కట్ అనేది 2 రకాలుగా ఎల్సిఎం చేయొచ్చు, 3 రకాలుగా ఎస్ఎఫ్ చేయొచ్చు. ఆ 3 కూడా నేను కంపారిజన్ ఒకదానికి ఒకటి కంపేర్ చేసి చెప్తాను కాబట్టి మీకు బాగా గుర్తుంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఎల్సిఎం ఎస్ఎఫ్లో ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్, డివిజన్ మెథడ్ చూసుకున్నామండి. ప్రైమ్ ఫ్యాక్టరేషన్లో మీకు క్వశ్చన్ వచ్చినట్లయితే ఆ విధంగా చేయాలి. డివిజన్లో ఈ విధంగా చేయొచ్చు, లేదంటే ఇంకా మనకు వేరే మెథడ్స్ ఉన్నాయండి. ఆ మెథడ్ కొన్ని ఒకసారి చెప్తాను చూడండి. షార్ట్ కట్ ఇప్పుడు 15, 18, 24 ఉందనుకోండి. దీన్ని నేను ఎలా చేస్తున్నానంటే ఇలా 3 ఇంటూ ఇలా చేస్తుంటాను. అయితే ఈ మెథడ్ నాకు ఎక్కడ ఎలా యూజ్ అవుతుందంటే చూడండి, 3తో చేసినప్పుడు 3 5s, 3తో చేసినప్పుడు 3 6s, 3తో చేసినప్పుడు 3 8s అండి. నార్మల్గా యాజ్ టీజ్కి ఇలాగే వచ్చిందండి. మళ్ళీ ఇక్కడ నుంచి 2 బయట తీసినట్లయితే 3 2s 6 అంటే 6 బయటకు వచ్చేస్తుందండి. ఇక్కడ 5 ఉంటుంది, 2తో 2 3s 2 4s. మళ్ళీ ఇందులో ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి చేసేస్తామండి. యాజ్ టీజ్కి ఇలాగే ఉందండి. కానీ ఈ షార్ట్ టెక్నిక్ అనేది కొన్ని సందర్భంలో ఉపయోగపడుతుందండి. అవి ఏంటో చూద్దాం. చూడండి, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. 4 6 8 12 16 అండి. ఇలా మొత్తం ఇన్ని నెంబర్స్ ఉన్నాయండి. దీనికి ఏం చేయాలండి? ఎల్సిఎం చేయాలండి. దీనికి ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేసినప్పుడు ఇక్కడ చూడండి పెద్ద నెంబర్స్ ఉన్నాయండి. నార్మల్గా మీరు డివిజన్ మెథడ్లో చేసినట్లయితే 4తో 4 ఒకట్ల, 4తో తెగదిది, లేకపోతే అన్ని 2తో పోతాయి కాబట్టి 2తో కట్ చేద్దామండి ముందు, లేదంటే తప్పు వచ్చే అవకాశం ఉంటుంది. 2తో 2 2 2 3 2 4 2 6 2 8 అండి. నెక్స్ట్ మళ్ళీ 2తో పోతుందండి, 2 ఒకట్ల, ఈ 3 పోదు అలా ఉంచండి. 2తో 2 2 2తో 2 3 4, మళ్ళీ 2తో పోతుందండి, 1 3 1 3 2 అండి. 3తో పోతుందండి, 3 1 1 1 1 2. ఇది మీకు డివిజన్ మెథడ్ అండి. అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2 అండి. అంటే 2 2 4 4 8 8 2 16 16 3 48 అండి. ఇది ఎస్ఎఫ్ చూసుకున్నట్లయితే ఎంత అవుతుందండి? 48 అవుతుందండి. ఇది మనకు డివిజన్ మెథడ్ అండి. అదే మనం షార్ట్ కట్లో చేసినట్లయితే ఎలా వస్తుందో చూద్దామండి. షార్ట్ కట్లో చేసినప్పుడు బాగా గుర్తుంచుకోండి, డివిజన్ మెథడ్ కంటే షార్ట్ కట్ మెథడ్ ఎందుకు సింపుల్ అంటే ఇలా ఇచ్చినప్పుడు ఏమి ఇచ్చాడండి? 4 6 8 12 16 ఇచ్చాడండి. దీనికి ఎస్ఎఫ్ చేయాలి. ఎస్ఎఫ్ చేసినప్పుడు ఏంటంటే ఇందులో ఏదైతే పెద్ద నెంబర్ ఉందో పెద్ద నెంబర్ తీసుకోండి. ఇందులో ఇప్పుడు ఇచ్చిన నెంబర్లో ఏదైతే ఎస్ఎఫ్ కాదు ఎల్సిఎం, ఏదైతే మనకి ఎల్సిఎం కనుక్కోమని మనకి 4 నెంబర్లు కానీ 5 నెంబర్లు కానీ ఇచ్చాడు అనుకోండి. ఇచ్చినప్పుడు అందులో పెద్ద నెంబర్ ఏదైతే పెద్ద నెంబర్ తీసుకోండి. పెద్ద నెంబర్ని ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్ ఏమైనా డివిజన్ చేసి అనుకోండి, చేస్తే అదే ఎస్ఎఫ్ అండి. ఇప్పుడు 4తో డివిజన్ చేయగలమండి, 4 4 6తో చేయలేమండి. కాబట్టి ఏ ఒక్కదాంతో చేయకపోతే వదిలేయండి. ఇప్పుడు దీని యొక్క డబల్ చేయండి, ఏమవుతుందండి? 16 డబల్ చేయండి 32. 32 చూసుకున్నట్టు 4తో దిగిపోతుందండి, కానీ మన 6తో తెగట్లేదండి. 6 6 5 30 చూసుకుందాం కానీ 32 పోవట్లే. అంటే ఇది పంచాయతీ. నెక్స్ట్ 16 2 రాసామండి, 16 3 రాయండి 48. 48 4తో పోతుందండి, 4 1 4 2 6తో పోతుందండి, 6 8 అండి, 8తో 8 6 అండి, 12తో 12 4 అండి, 16తో పోతుంది. అంటే అన్నింటితో పోతుందండి. కాబట్టి ఏమవుతుందండి? ఎల్సిఎం ఎంత అవుతుందండి? 48 అండి. ఇది ఒక షార్ట్ కట్ మెథడ్ అండి. చాలా గుర్తుంచుకోండి. ఇక్కడ ఏమైనా ఇటువంటి కొన్ని నెంబర్స్ ఇచ్చి ఎల్సిఎం కనుక్కోమన్నప్పుడు అందులో ఏదైతే పెద్ద నెంబర్ ఉందో ఆ పెద్ద నెంబర్ అనేది ఎల్సిఎం అయ్యే అవకాశం ఉందండి. దాని గురించి నేను రూల్స్ చెప్పినప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఆ నెంబర్ అనేది ఈ మిగిలిన నెంబర్లతో భాగించబడితే అదే ఎల్సిఎం అవుతుందండి. భాగించబడినప్పుడు 2 తీసుకుంటారు, అది భాగించబడినప్పుడు 3 తీసుకుంటారు, అది భాగించబడినప్పుడు 4 తీసుకుంటారు అండి. అది చిన్న చిన్న నెంబర్లకి మనకి ఇది టెక్నిక్ యూజ్ అవుతుందండి. అంటే 20 టేబుల్ లోపల ఉన్నదానికి ఈ టెక్నిక్ యూజ్ అవుతుంది. ఇది ఒక టెక్నిక్. నెక్స్ట్ ఇంకో టెక్నిక్ అంటే ఎప్పుడైనా సరే ఇచ్చిన నెంబర్స్లో పెద్ద నెంబర్ తీసుకోండి. పెద్ద నెంబర్ యొక్క ఫ్యాక్టర్ అందులో ఎక్కడైనా ఉందనుకోండి, పెద్ద నెంబర్ యొక్క ఫ్యాక్టర్ చూడండి
16 ఫ్యాక్టర్లు రాసినట్టు. ఫ్యాక్టర్స్ అంటే చూడండి, దాని అంటే 16ని ఏవైతే భాగించగలవో దాన్నే ఫ్యాక్టర్స్ అని చెప్పాము ఇంతకుముందే. ఆ విధంగా అంటే 4తో భాగించగలం 16కి, అంటే 4 అనేది దీని ఎల్సిఎం కట్టేటప్పుడు ఉపయోగపడదు కాబట్టి 4ని తీసివచ్చండి. 8 అనేది 8 16 అంటే 8 కూడా ఫ్యాక్టర్ అవుతుందండి, అంటే దీని ఎల్సిఎం చేసేటప్పుడు 8 కూడా యూజ్ అవ్వదు అని అర్థం అండి. 8 కూడాను అంటే అది ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అని అర్థం, ఎందుకంటే దాని స్థానాన్ని ఇది 16 తీసుకుంటుంది కాబట్టి. ఓకేనండి, అంటే ఈ 2 తీసినామండి. 6, 12, 16 3 నెంబర్లకే చేయాలి. ఇక్కడ మొదటి ఎన్ని నెంబర్లు కనుక్కోవాలి, 5 నెంబర్లు కనుక్కోవాలని ఇచ్చాడు, కానీ మనం ఎన్ని నెంబర్లు చేస్తున్నాం, 3 నెంబర్లకే చేస్తున్నామండి. అంటే 16 తీస్తాము, దాని తర్వాత హైయెస్ట్ నెంబర్ 12 అండి. ఈ 12కి ఫ్యాక్టర్లు ఏమన్నాయో చూసుకోండి. 12కి 6 అనేది ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేసేవచ్చండి. చేస్తే ఈ రెండే ఉన్నాయండి చూడండి, ఈ 2 నెంబర్కి మనం ఎల్సిఎం చేసి సరిపోతుందండి. ఈ రెండింటి నుండి ఏం కామన్ తీయొచ్చండి, 4 కామన్ తీయచ్చు. ఇక్కడ కామన్ తీసండి, 4 3 4 4 అండి. ఇప్పుడు చూడండి 3 4 ఈ రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఈ రెండు ఇంటూ చేశాను. 3 4 12, 12 4 ఎంతండి 48 అండి. చూడండి అక్కడ 48 ఇక్కడ 48 వచ్చింది. ఇది సింగిల్ లైన్ ఆన్సర్ అయిపోయింది, ఇది ఇన్ లైన్ అయిందో చూడండి. ఓకేనండి, ఇది షార్ట్ మెథడ్ అండి. ఓకేనండి, ఇది ప్రతి సమ్ కూడా చేయాలి, అంటే ప్రతి ఏ క్వశ్చన్స్ ఇచ్చినా సరే మనం షార్ట్ మెథడ్లో చేయొచ్చండి. కాబట్టి 2 మెథడ్లు నేర్చుకోండి, తప్పేం లేదు. ఇప్పుడు వరకు మీరు అందరికీ డివిజన్ మెథడ్ అలవాటు అయిపోయింది కాబట్టి ఇది అలవాటు అవ్వలేదు, కొద్దిగా ఇబ్బంది పడతారు. కానీ ఈ విధంగా చేస్తే తక్కువ టైంలో అవుతుందండి. మనకి ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఒక 5, 6 నెంబర్లు ఇచ్చేసి అడిగే అవకాశం ఎక్కువ కనిపిస్తుందండి. మీరు కావాలంటే ప్రీవియస్ పేపర్ చూసుకున్నట్లయితే తక్కువ నెంబర్స్ అడగడండి, ఎక్కువ నెంబర్స్ అడుగుతాను. అంటే ఖచ్చితంగా ఈ మెథడ్ ఉపయోగిస్తే తక్కువ టైంలో చేయగలరు. ఓకే, ఇది మనకి ఎల్సిఎం సంబంధించిన షార్ట్ మెథడ్ అండి. అలాగే ఎస్సిఎఫ్ చూసుకున్నట్లయితే ఎస్సిఎఫ్కి ఈ మెథడే బాగుంటుందండి. దీనికన్నా డిఫరెన్స్ మెథడ్ చాలా సింపుల్గా ఉంటుందండి. డిఫరెన్స్ మెథడ్ అనేది మనకి క్వశ్చన్ వచ్చినప్పుడు చెప్పుకుందామండి. ఓకేనండి, ఎందుకంటే ఆప్షన్ త్రూ ఫాలో అవుతుందని చెప్పానండి. డిఫరెన్స్ మెథడ్ అనేది ఓన్లీ ఆప్షన్ బేసిక్లో వెళ్తాం మనం. కాబట్టి చూద్దాం. ఇప్పుడు మనము ఎల్సిఎం ఎస్సిఎఫ్ సంబంధించిన కొన్ని పాయింట్స్ తెలుసుకుందామండి. పాయింట్స్ తెలుసుకునే ముందు ఎల్సిఎం ఎస్సిఎఫ్లో మనకి ఫ్రాక్షన్స్కి అయితే ఏ విధంగా ఎల్సిఎం చేయాలి, డెసిమల్స్కి అయితే ఏ విధంగా ఎల్సిఎం చేయాలి చూద్దామండి. ఫ్రాక్షన్స్ చూద్దామండి. ఫ్రాక్షన్స్కి ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ న్యూమినేటర్స్ బై ఎస్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ అండి. ఎస్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ అదే ఎస్సిఎఫ్ తీసుకున్నట్లయితే ఎస్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎస్సిఎఫ్ ఆఫ్ న్యూమినేటర్స్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ అండి. ఇది మనకి ఫార్ములా గుర్తుంచుకోండి. ఎల్సిఎం ఆఫ్ న్యూమినేటర్ అంటే లవాల కసాగు బై హారాల గసాబా. ఇక్కడ చూసుకున్నట్లయితే లవాల గసాబా బై హారాల కసాగు ఇది చేసి సరిపోతుందండి. అయితే ఈ ఫామ్లో గుర్తుంచుకోండి చాలు, మళ్ళీ కసాగా రెండు కనుక్కోవాల్సిన అవసరం లేదండి. మనం డివిజిబిలిటీ రూల్స్ ఉపయోగించి చేయొచ్చండి. షార్ట్ మెథడ్లోనే చేస్తాం. ఆ షార్ట్ మెథడ్ గురించి మీకు ఇప్పుడు చెప్పట్లేదు, మనకి డైరెక్ట్గా క్వశ్చన్లో చేస్తేనే మీకు బాగా అర్థమవుతున్న ఉద్దేశంతో నేను చెప్పట్లేదండి. దీన్ని మనము డివిజిబిలిటీ రూల్స్ అంటే భాజనీయ సూత్రాలు, డివిజిబిలిటీ రూల్స్ ఉపయోగించి చేస్తామండి. తెలుగులో అయితే భాజనీయ సూత్రాలు, ఇవి నేర్చుకోవాలండి మీరు. భాజనీయ సూత్రాలు అనే ఒక చిన్న టెక్నిక్ ఉపయోగించి మనము మెథడ్స్ చెప్పుకున్నామండి. అంటే టీచింగ్ మెథడ్స్ మనకి మన అర్థమెటిక్ ఏ విధంగా బోధిస్తామని చెప్పాము. 5 మెథడ్లు అంటే ఎలిమినేషన్, ఎగ్జామ్షన్, మన ట్రయల్ అండ్ ఎర్రర్, అప్రాక్సిమేషన్, ఎలిగేషన్ అని చెప్పుకున్నాం కానీ అందులో ఎలిమినేషన్ చెప్పినప్పుడు చెప్పామండి. ఎలిమినేషన్లో డివిజిబిలిటీ రూల్ ఉంటుందండి. డిజిట్ సమ్, డివిజిబిలిటీ రూల్, యూనిట్ డిజిట్, నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటుంది. ఎక్కువగా ఎల్సిఎం ఎస్సిఎఫ్ టాపిక్ అనేది ఆప్షన్ త్రూ చేయాలంటే డివిజిబిలిటీ రూల్స్ రావాలండి. డివిజిబిలిటీ రూల్స్ చాలా సింపుల్, అది కూడా మనము డిస్కషన్ చేసిన తర్వాతనే టాపిక్ స్టార్ట్ చేద్దాము. డివిజిబిలిటీ రూల్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. దాంతోపాటుగా యూనిట్ డిజిట్ కూడా ఉపయోగపడుతుందండి. ఆ యూనిట్ డిజిట్ కూడా చెప్తామండి. రెండు చెప్పిస్తే మీకు ఆన్సర్ అర్థమైపోతుంది. యూనిట్ డిజిట్, డివిజిబిలిటీ రూల్స్ ఈ రెండు కూడా మనము చేద్దాము. చేసిన తర్వాత రిమైనింగ్ మనకి డిసమ్, నెంబర్ ఆఫ్ జీరోస్ అనేది నెంబర్ సిస్టమ్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పుకుందామండి, ఇంకా బాగుంటుంది. లేదా సింప్లిఫికేషన్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పుకుందాం, బాగుంటుంది. ఇది ఎల్సిఎం ఎస్సిఎఫ్ సంబంధించిన డేటా అండి. ఏంటి మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్లో 2 ఫార్ములా చెప్పుకున్నాము. మనకి ఏంటి లవాలా అంటే ఫ్రాక్షన్స్కి చూసుకున్నట్లయితే 2 ఫార్ములా చెప్పుకున్నామండి. అదే మీకు డెసిమల్స్ ఇచ్చాడు అనుకోండి, డెసిమల్స్ అంటే దశాంశ సంఖ్యలు ఇచ్చాడు అనుకోండి. దశాంశ సంఖ్యలు ఇస్తే ఇప్పుడు 0.2 ఇచ్చాడు అనుకోండి, దీన్ని ఏం రాసుకుంటాను 2/10 అని రాసుకున్నాను. అంటే ఫ్రాక్షన్ రూపంలో మార్చుకొని చేసేయండి.
చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుందండి. లేదు అనుకుంటే నేను ఆప్షన్ 3 ఎలా చేయాలో చెప్తాను, ఆప్షన్ 3 చేసుకొని ఓకేనండి. మీకు అర్థం అవడం కోసం ఏంటంటే ఈ డెసిమల్ 0.2 నెంబర్ రాసుకొని 2/10 రాసుకొచ్చాను, మరి ఫ్రాక్షన్ ఫార్ములా తెలుసు మీకు, ఆ విధంగా చేస్తారు. అది ఒకటో మెథడ్, అంటే మీకు గుర్తుండడం కోసం చెప్తున్నానండి. లేదు అనుకుంటే నేను షార్ట్ కట్ చెప్తానండి, అటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆ షార్ట్ కట్లో చేసేద్దాం, ఇంకేం లేదండి. అంటే ఏంటి, డివిజిబిలిటీ రూల్స్ ఉపయోగించి చేద్దాం. ఓకే, ఇది అయితే ఎల్సిఎం హెచ్సిఎఫ్ యొక్క ప్రాపర్టీస్ చూద్దామండి, అంటే ధర్మాలు, అంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా ఉంటుందో చూద్దామండి. ఎలా ఉంటాయండి ఏంటంటే క్యాపిటల్ లెటర్స్ రాస్తాం అంతేనా, ఎలా ఉంటాయి చూద్దామండి. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ధర్మాలు ఎలా ఉంటాయి, ఆ రెండింటి మధ్య రిలేషన్ ఏంటి, రిలేషన్ బిట్వీన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఏంటంటే చూద్దామండి. ఎల్సిఎం ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా ఎల్సిఎం అనేది ఇచ్చిన సంఖ్యల్లో పెద్ద సంఖ్య కంటే తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, లేదా పెద్ద సంఖ్య అవ్వచ్చు అండి. ఇప్పుడు ఏ కామా బి అని ఇచ్చాడండి, 2 నెంబర్లు ఇచ్చాడంటే దీని ఎల్సిఎం ఏ అనేది స్మాల్ నెంబరు, బి అనేది బిగ్ నెంబర్ అండి. స్మాల్ నెంబర్ బిగ్ నెంబర్ అన్నప్పుడు ఎల్సిఎం అనేది ఎలా ఉంటుందంటే బి కంటే ఎక్కువ ఉంటుంది లేదా బితో సమానంగా ఉంటుందండి. ఇందులో ఏదైతే పెద్ద సంఖ్య ఉంటుందో తెలుగులో రాసుకున్న వాళ్ళు రాసుకోండి, లేదా ఇంగ్లీష్ చిన్న పాయింట్ రాసుకుని సరిపోతుంది. ఇక్కడ స్మాల్ బిగ్ అని రాసుకుని, పెద్దది చిన్నదని రాసుకుని చిన్న పాయింట్ బి లెస్ దాన్ ఈక్వల్ టు ఎల్సిఎం అంటే చూడండి, బి కంటే ఎల్సిఎం ఎక్కువ ఉండొచ్చు లేదా బి అని అవ్వచ్చు అండి. అంటే 2 సంఖ్యలు ఎల్సిఎం అనేది ఆ 2 సంఖ్యల్లో పెద్ద సంఖ్య అని అవ్వచ్చు, లేదా పెద్ద సంఖ్య కంటే ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉండే అవకాశం అనేది లేదు అని గుర్తుంచుకోండి. తక్కువ ఉండే అవకాశం లేదు అంటే ఇది సాటిస్ఫై అవ్వదని అర్థం, ఇది సాటిస్ఫై అవ్వదండి. ఓకేనంటే ఎల్సిఎం కంటే ఇది నెంబర్ అనేది పెద్ద ఉండే అవకాశం లేదు. మరి ఎస్ఎఫ్ విషయంకి వచ్చినప్పుడు ఏ అనేది స్మాల్ నెంబరు, బి అనేది బిగ్ నెంబర్ అనుకోండి. ఏ అనేది స్మాల్ నెంబరు, బి అనేది బిగ్ నెంబర్ అయినట్లయితే ఎప్పుడు కూడా ఎస్ఎఫ్ అనేది స్మాల్ నెంబర్ కంటే తక్కువ ఉంటుంది, ఇలా ఉంటుంది, స్మాల్ నెంబర్ కంటే తక్కువ ఉంటుంది లేదా ఈక్వల్ ఉంటుందండి. ఎస్ఎఫ్ అనేది స్మాల్ నెంబర్ కంటే తక్కువ ఉంటుంది అలా. అంటే మీకు సింపుల్గా గుర్తుంచుకోండి, చూడండి, ఎస్సిఎఫ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ కామా బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్సిఎం అండి. ఈ చిన్న గుర్తుంటే చాలండి. ఇది ఏ అనేది ఇక్కడ స్మాల్ నెంబరు మీద రాసుకోండి, ఇది బిగ్ నెంబర్ అండి. 2 నెంబర్స్ ఏ కామా బి తీసుకొని ఏ అనేది స్మాల్ నెంబర్ అయ్యి బి అనేది బిగ్ నెంబర్ అయినట్లయితే ఈ ఎల్సిఎం అనేది ఎప్పుడు కూడా బిగ్ నెంబర్ కంటే ఎక్కువ ఉంటుంది లేదా బిగ్ నెంబర్ అవుతుంది. ఎస్ఎఫ్ అనేది స్మాల్ నెంబర్ కంటే తక్కువ ఉంటుంది లేదా స్మాల్ నెంబర్ అవుతుందండి, అది గుర్తుంచుకోండి. ఇది ఒకటో పాయింట్ అండి, ఇది ఒకటో పాయింట్, మీకు అర్థమవడం ఇంత రాశాను నేను. రెండో పాయింట్ ఏంటంటే ఎల్సిఎం ఆఫ్ ఎనీ టూ ప్రైమ్ నెంబర్స్, ఎనీ టూ ప్రైమ్ ఆర్ co-prime or next co-prime or successive numbers చూడండి, ఎల్సిఎం ఆఫ్ ఎనీ 2 ప్రైమ్ నెంబర్స్ ఆర్ co-prime numbers ఆర్ సక్సెసివ్ నెంబర్స్ అంటే తెలుగులో రాసుకుంటే 2 వరుస ప్రధాన సంఖ్యలు కానీ సహప్రధాన సంఖ్యలు కానీ లేదా వరుస సంఖ్యలు ఇవి సహప్రధాన సంఖ్యలు అండి. సహప్రధాన కానీ ప్రధాన సంఖ్యలు కానీ 2 వరుస లేదా వరుసను అవసరం లేదండి, 2 ప్రధాన సంఖ్యల లేదా సహప్రధాన సంఖ్యల లేదా వరుస సంఖ్య, ఇక్కడ మాత్రం వరుస సక్సెసివ్ నెంబర్స్ అంటే వరుస సంఖ్యలు కానీ సహప్రధాన సంఖ్యలు కానీ ప్రధాన సంఖ్యలు కానీ ఎల్సిఎం ఏమవుతుందంటే ఆ రెండింటి యొక్క లబ్ధం అవుతుందండి. ప్రోడక్ట్ ఆఫ్ దెమ్ అంటే ఆ రెండింటి యొక్క లబ్ధం అవుతుందండి. ఆ రెండింటి లబ్ధం అవుతుందండి. ఎల్సిఎం ఎప్పుడు కూడా ఎలా అవుతుందండి, చూడండి, తెలుగులో రాసుకున్న వాళ్ళు 2 ప్రధాన సంఖ్యల సహప్రధాన సంఖ్యల వరుస సంఖ్యల ఎల్సిఎం అని ఏమవుతుందంటే ఆ రెండింటి యొక్క లబ్ధం అవుతుంది. ది ఎల్సిఎం ఆఫ్ ప్రైమ్ ఆర్ co-prime ఆర్ సక్సెసివ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దెమ్, ఆ రెండింటి యొక్క లబ్ధం అవుతుందండి. అదే ఎస్సిఎఫ్ చూసుకున్నట్లయితే ఎస్సిఎఫ్ ఎలా ఉంటుందండి, ఎస్సిఎఫ్ ఆఫ్ ఎనీ 2 co-prime నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ సక్సెసివ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అండి. అంటే ఎస్సిఎఫ్ ఆఫ్ అంటే చూడండి, ప్రధాన సంఖ్యల సహప్రధాన సంఖ్యల లేదా వరుస సంఖ్యల యొక్క ఎస్సిఎఫ్ ఏమవుతుందండి, ఖచ్చితంగా 1 అవుతుందండి. ఎందుకంటే మనకి co-prime నెంబర్స్ ప్రధాన సంఖ్యలు అంటే ప్రైమ్ నెంబర్స్ చూసుకున్నట్లయితే దానికి కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 ఉంటుందండి. ఇప్పుడు ప్రధాన సంఖ్య 2, 3 ఉందనుకోండి, దీనికి 2 1s అని రాయొచ్చు, దీనికి 3 1s అని రాయొచ్చు, ఇంకేం రాయడానికి అవకాశం లేదండి.
అంటే దీని ఫ్యాక్టర్ ఏ సమానంగా ఉందండి, 1 ఒకటే సమానంగా ఉంటుందండి, ఇంకేం ఉండదు. కాబట్టి ఎస్ఎఫ్ ఏమవుతుందండి, 1 అవుతుందండి. ఈ 2 పాయింట్లు కూడా గుర్తుంచుకోండి. ఓకేనండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఎల్సిఎం ఈజ్ మల్టిపుల్ ఆఫ్ ఎస్సిఎఫ్ అండి. అంటే ఎల్సిఎం అనేది ఎస్సిఎఫ్ యొక్క మల్టిపుల్ అవుతుందండి. అంటే అర్థం ఏంటంటే ఎల్సిఎంను ఎస్సిఎఫ్ చేత నిశేషంగా భాగించగలమండి. అంటే ఎస్సిఎఫ్ యొక్క టేబుల్లో ఎల్సిఎం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. లేకపోతే ఎల్సిఎంని ఎస్సిఎఫ్ అనేది ఖచ్చితంగా భాగించబడుతుందండి. మీకు ఎలా అర్థమైతే రాసుకోండి. ఎల్సిఎం ఈజ్ మల్టిపుల్ ఆఫ్ ఎస్సిఎఫ్, ఎస్సిఎఫ్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎల్సిఎం అండి. అంటే ఎస్సిఎఫ్ అనేది ఎల్సిఎం యొక్క ఫ్యాక్టర్ అవుతుంది, ఎల్సిఎం అనేది ఎస్సిఎఫ్ యొక్క మల్టిపుల్ అవుతుందండి. ఓకేనండి. అంటే చూడండి, ఎప్పుడు కూడా బాగా తెలుగులో గుర్తుంచుకోవడానికి ఎస్సిఎఫ్తో ఎల్సిఎంని నిశేషంగా భాగించగలము అని రాసుకుంటే సరిపోతుంది. ఎస్సిఎఫ్ చేత ఎల్సిఎంని నిశేషంగా భాగించగలము. ఇంగ్లీష్లో అయితే మనం రాసుకోండి ఎల్సిఎం ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఎస్సిఎఫ్, ఎస్సిఎఫ్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎల్సిఎం అని రాసుకోండి సరిపోతుంది. ఇవి దీని యొక్క ప్రాపర్టీస్ అండి. ఈ ప్రాపర్టీస్ మీకు తెలుసుకున్నట్లయితే మీకు ఎల్సిఎం ఎస్సిఎఫ్ చాలా సింపుల్ గుర్తుంటుందండి. నెక్స్ట్ మీకు సమ్స్లో అంటే మీకు ఏమైనా సరే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ ఎల్సిఎం నుంచి డైరెక్ట్గా సమ్స్ కాకుండా వర్కింగ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉందండి. వర్కింగ్ ప్రాబ్లమ్స్లో ఎల్సిఎం ఎప్పుడు చేయాలి, ఎస్సిఎఫ్ ఎప్పుడు చేయాలో చూసుకోండి. అక్కడ గ్రేటెస్ట్ అని కనిపించినట్లయితే, గ్రేటెస్ట్ అని కానీ గరిష్ట అని కనిపించగానే మనకి ఏం చేస్తామండి, ఎస్సిఎఫ్ చేస్తాము. కనిష్ట అనగానే ఎల్సిఎం చేస్తాము. అయితే కొన్ని సందర్భంలో మాత్రము గ్రేటెస్ట్ నెక్స్ట్ స్మాలెస్ట్ అనే పదాలని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాయండి. ఆ కన్ఫ్యూజ్ ఎక్కడ ఉంటుంది అనేది మనం సమ్లో చూద్దామండి. ఓకేనండి. బాగా గుర్తుంచుకోండి. ఏదైనా సరే కొన్ని సంఖ్యలు ఇచ్చి 12, 15, 20 అనే సంఖ్యలతో భాగించబడని, లతో అని భాగించబడాలనగానే మీరు ఎల్సిఎం చేసుకుంటారు. లను భాగించి అని అనుకోండి, లను లతో తెలుగులో గుర్తుంచుకోండి. లతో అన్నప్పుడు ఎల్సిఎం చేయాలండి, లను అని చేసినప్పుడు ఎస్సిఎఫ్ చేయాలండి. ఓకేనండి. అదే ఇంగ్లీష్లో కూడా సేమ్ వర్డ్స్ ఉంటాయండి. విచ్ వన్ డివైడెడ్ బై ఉంటుందండి. విచ్ వన్ డివైడెడ్ బై అని ఉన్నప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఎస్సిఎఫ్ అనేది ఏ విధంగా చేయాలని మనకు సమ్స్ అక్కడ వచ్చినప్పుడు మీకు నీట్గా అర్థమవుతుంది. అక్కడ చిన్న ఆ ఇంటి వర్డ్స్ మీరు గుర్తుంచుకుంటే సరిపోతుందండి. తెలుగు వాళ్ళ కోసం మాత్రం ఇది కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది, ఇంగ్లీష్ వాళ్ళ కోసం మాత్రం వర్డ్స్ ఎక్కువ ఉంటాయండి. ఆ వర్డ్స్ ఏంటో చూద్దామండి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే సింపుల్గా గరిష్ట అని పదం కావాలని వెంటనే మీరు ఎస్సిఎఫ్ అని వెళ్ళిపోతారండి. ఎస్సిఎఫ్ చేస్తే తప్పు అయిపోతుందండి. ఎస్సిఎఫ్ ఆన్సర్లో ఉంటుందండి. అదేంటంటే మనం లెక్క వచ్చినప్పుడు చెప్పుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. అక్కడ మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనండి. ఇది ఎల్సిఎం ఎస్సిఎఫ్ సంబంధించిన పూర్తి డేటా అండి. అయితే ఎల్సిఎం ఎస్సిఎఫ్ అనే ఈ టాపిక్ అనేది మీరు చూసుకున్నట్లయితే మనకు ఆర్ఎస్ అగర్వాల్లో ఉండే టోటల్ బిట్స్ అనేది చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆర్ఎస్ అగర్వాల్ 1 చేయడం జరిగింది. 1 క్లాసెస్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు వరకు నా క్లాసెస్ విన్న వాళ్ళకి కూడా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో మనం ఇంట్రడక్షన్ కూడా చెప్పుకున్నాము. ఎల్సిఎం ఎస్సిఎఫ్ అనే టోటల్ టాపిక్ ప్రతి బిట్ కూడాను ఆప్షన్ త్రూ చేద్దామండి. ఆప్షన్ త్రూ చేయాలంటే మీకు ఖచ్చితంగా డివిజిబిలిటీ రూల్స్ రావాలి. కాబట్టి మన నెక్స్ట్ వీడియోలో డివిజిబిలిటీ రూల్స్ తెలుసుకుందామండి. దాంతోపాటుగా యూనిట్ డిజిట్ సంబంధించి చిన్నగా నేర్చుకుందామండి. మళ్ళీ మన సింప్లిఫికేషన్లో దాని గురించి పూర్తి డేటా అందుకుందాము. ఈ 3 టెక్నిక్స్ తెలిస్తే ఓన్లీ డివిజిబిలిటీ రూల్ ద్వారా 90% క్వశ్చన్ చేసి వచ్చండి. కొన్ని సందర్భంలో కొన్ని క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా యూనిట్ డిజిట్ మీద డిపెండ్ అవుతాయి. కాబట్టి యూనిట్ డిజిట్ మెథడ్ గురించి కూడా తెలుసుకుందాము. నెక్స్ట్ వీడియోలో మనం డివిజిబిలిటీ రూల్స్ చూద్దాం. ఇప్పటి వరకు నేర్చుకున్నది కూడా చిన్న నోట్స్ రాసుకోండి. ఇప్పటి వరకు ఈ టాపిక్ చూసిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి. అదే నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మన ఛానల్ని ఎక్కువ మంది చూసేటట్లుగా చేయండి.